మాట్లాడమంటే అజయ్ బాబు గారు చాలా మాట్లాడతారు. విషయం ఏంటంటే సార్ వినండి సార్, విషయం ఏంటంటే నేను చెప్పేది వినండి సార్. మీకంత ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎందుకు అంటున్నా నేను? మీరు ఎందుకు భయపడుతున్నారు? మన ఇద్దరం ఈ స్టూడియోలో కూర్చొని మాట్లాడుకునేంత రియాలిటీగా గ్రౌండ్ లెవెల్లో ఉంది సార్. ఎందుకంటే మీరు స్టూడియోలో ఉన్నారు, నేను గ్రౌండ్ లెవెల్లో నుంచి వచ్చాను. లేదు సార్, ఒక విషయం, వాగనక మీరు ప్రచారం చేసుకుంటా, వాహనాలు పెట్టుకుంటా, నలుగురు ఒక 10 మంది పెట్టుకుంటా. మీరు రాజ్యాంగాన్ని నమ్మరా? మీరు అది కాదా ప్రచారం? రాజ్యాంగాన్ని నమ్మరా మీరు? కాదా ప్రచారం? రాజ్యాంగాన్ని నమ్మరా మీరు అంటున్నా. రాజ్యాంగాన్ని నమ్మినప్పుడు ప్రచారం చేసుకునే హక్కు రాజ్యాంగం వేస్తే మీరెవరు సార్? రైట్, మీరెవరు అంటున్నా? మీకేం హక్కు ఉంది వద్దని చెప్పడానికి? మీ బైబిల్ మీరెవరు అంటున్నా వద్దని చెప్పడానికి? మీ బైబిల్ గ్రంథం, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులు ఉన్నాయి, ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు. మీరు ఎవరు వద్దన్నారు? ముస్లింలో చేరండి అని ఎవరు ముస్లిం ప్రవక్తలు? వాళ్ళకి లేదు సార్, వాళ్ళకి లేదు. హిందువుల్లో చేరమని హిందువులు ఎవరు ప్రచారం ఎందుకు చేస్తలేరు? ఇది ఎట్లా ఉందంటే, ఒక విషయం సార్, నాకు కళ్ళజోడు ఉంది. ఒక విషయం వినండి, నాకు కళ్ళజోడు ఉంది సార్. నువ్వు కళ్ళజోడు ఎందుకు పెట్టుకోలేదంటే మీరేం చెప్తారు దానికి? సింపుల్ సార్ అన్న, ఒక విషయం వినండి, మీరు ఒక విషయం చెప్తాను వినండి. నాకు కళ్ళజోడు ఉంది, నేను కళ్ళజోడు పెట్టుకున్నా. హాస్పిటల్కి వెళ్తే నీ కళ్ళకి సైట్ ఉందరా, తలనొప్పి వస్తుంది, దానికి అని కళ్ళజోడు ఇచ్చాడు. మీరు ఎందుకు పెట్టుకోలేదు? మీరు ఎందుకు పెట్టుకోలేదు సార్? నేను అబ్సల్యూట్లీ బాగున్నా కాబట్టి నేను చెప్పేది కూడా అదే. మీకు అది లేదు, మీకు అది లేదు. మీ హిందూ ధర్మంలో ప్రచారం చేయమని లేదు, ఇస్లాం ధర్మంలో ప్రచారం చేయమని లేదు. అంటే మా ధర్మాన్ని మేము ప్రచారం చేసి ఒకరిని అట్రాక్ట్ చేసుకునేంత అవసరం మాకు లేదు. ఈ కథలు చెప్పకండి సార్, ఈ కథలు చెప్పకండి. విషయం ఏంటంటే మీ ధర్మాన్ని మీరు ఎలా పాటిస్తున్నారో మా ధర్మాన్ని మేము ఎలా పాటిస్తున్నాం. మీ ధర్మంలో మీకు ప్రచారం చేయమని లేదు. మీకంత ధైర్యం ఉంటే మా ధర్మంలో ఉన్నోళ్ళు ఎటు పోరు, మా ధర్మంలో ఉన్నోళ్ళు ఇలాగే నిలబడతారు, మా ధర్మంలో ఉన్నోళ్ళు ఏ ఇబ్బంది వచ్చినా ఉంటారున్నప్పుడు ఎందుకు దాడులు చేస్తున్నారు మీరు? మా ధర్మం మాకు ప్రచారం చేయమని చెప్పింది, మేమేం ప్రచారం చేస్తున్నాం సార్? మేమేం ప్రచారం చేస్తున్నాం? ప్రచారం మీరు చేసుకోవచ్చు కాదండి, మేమేం ప్రచారం చేస్తున్నాం? లేదు సార్, మీరు ఒక్క నిమిషం, మేమేం ప్రచారం చేస్తున్నాం చెప్పండి మీరు. అజయ్ బాబు సార్, మేమేం ప్రచారం చేస్తున్నాం చెప్పండి మీరు. నన్ను వినండి, ధర్మాన్ని మీరు ప్రచారం చేసుకున్నంత వరకు బానే ఉంటుంది. అవతల ధర్మాలని లేదంటే అవతల గ్రంథాలని కానీ వ్యాసాలని మీరు కించపరచడం మాట్లాడాలి ఎంతవరకు సమంజసం? సూపర్ సార్, సూపర్ అండి. మళ్ళీ ఒక వీడియోని చూపించాలి. అయితే నేను చెప్పనివ్వండి, మొదలు పెట్టింది ఎవరో నన్ను చెప్పనివ్వండి సార్. మీకు రాధా మనోహర్ దాస్ తెలుసు కదా? రాధా మనోహర్ దాస్ తెలుసు కదా మీకు? బైబిల్ గ్రంథాన్ని బొకడా బైబిల్ అన్నప్పుడు ఎక్కడున్నారు సార్ మీరు? బైబిల్ గ్రంథాన్ని లంజల బైబిల్ అన్నప్పుడు ఎక్కడున్నారు మీరు? యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళ కన్న తల్లి వ్యభిచారం చేసి కన్నదే అన్నప్పుడు ఎక్కడున్నారు మీరు? బైబిల్లో ఏమైనా రాయబడినాయి అవన్నీ? సార్ ఒక నిమిషం, బైబిల్లో ఏమైనా రాయబడినాయి అవన్నీ? చెప్పిన పాయింట్ అంటే మీకు హిందువుల గురించి మాట్లాడితే కోపం వస్తుంది కాదండి. మీరు రాధా మనోహర్ దాస్ ఇలా మాట్లాడినప్పుడు ఎక్కడున్నారు మీరు? మరి ఎందుకు మాట్లాడలేదు మీరు? మీకు అదే నేర్పిందా రామాయణం? మీకు అదే నేర్పిందా భారతం? ఒక్క నిమిషం, సరే ఇంకో విషయం అడుగుతున్నాను. కరుణాకర్ సుబ్బున వినండి సార్, మీరు మనం ఒక టాపిక్ మాట్లాడుతున్నాం సార్, వినండి సార్, ఒక టాపిక్ మాట్లాడుతున్నాం. ఆ టాపిక్ దాటిన తర్వాత అర్ధరాత్రి వరకు కూర్చుంటాను నేను. ఇక్కడి నుంచి మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోను. తప్పకుండా వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టి, వచ్చిన వాడు ఎవడైనా పర్లా ముందు బొట్టు పెట్టి ఎదురుగా కూర్చొని మాట్లాడు. నాకంత ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఏం లేదు. నేనేమి రాగానే యాంకర్ ఒకళ్ళు ఇంటర్వ్యూ చేయడం రాగానే ప్రార్థన చేసుకుని మొదలు పెడదాం నా ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి. నాకంత ఏం లేదు సార్. కరుణాకర్ సుగ్గున, శివశక్తి కరుణాకర్ సుగ్గున, యేసుక్రీస్తు ప్రభు ఉచ్చలో బాప్తిసం పొందండి అని మాట్లాడినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలా? మా దేవుళ్ళని కించపరిచారని మీరు అంటున్నారే, అప్పుడు ఎందుకు మాట్లాడలా? పాస్టర్స్ అందరినీ పట్టుకొని ఎవరు సార్ మీరు మొదలు పెట్టారు? ఎవరు మొదలు పెట్టారు? హిందూ ధర్మంలో 2000 సంవత్సరంలో బైబిల్ పుడితే 2000 సంవత్సరం కంటే మా హిందూ ధర్మం లేదా? ఆచారాలు పాటించారు. సూపర్ ప్రశ్న అడిగారు సార్, సూపర్ ప్రశ్న అడిగారు. ఇప్పుడు హిందుత్వం మతమా? మతం అనే పదమే లేదని నేను మొదటనే చెప్పిన. అసలు హిందూ అంటే ఏంటి? హిందూ అంటే ఏమనుకుంటున్నారు మీరు? హిందూ అంటే ఏంటి చెప్పండి, మీరే చెప్పండి. మీరు అంటున్నారు కదా మా హిందుత్వంలో అసలు మతం అనే పదమే లేదంటున్నారు కదా, హిందూ అంటే ఏంటని అడుగుతున్నాను నేను. హిందువు అనే పదం ఏంటి చెప్పండి సార్, నాకు నేను తెలుసుకుంటాను. ఆచారం అంటాం. ఆచారం ఏంటి సార్? ఇప్పుడు సార్ మీకు తెలుసు అనుకోండి, మీరు చెప్పండి. నాకు తెలియకపోతే నాకు తెలియదు అని తెలుసుకుంటా. మీకు తెలియదు అనుకోండి, తెలియదు అని మీరు చెప్తేనే వినాలని నా బాధ. సూపర్ అండి. నేను ఒక విషయం చెప్తున్నాను. క్రిస్టియానిటీ మతం, ఇస్లాం అనేది మతం, బ్రాహ్మణిజం అనేది మతం. ఈ మతాలను పక్కన పెట్టండి. అమెరికాకి సంబంధించిన వాళ్ళని అమెరికన్లు అంటారు, చైనాకి సంబంధించిన వాళ్ళని చైనీయులు అంటారు, ఈ సింధు నది పరివాహక ప్రాంతంలో బ్రతుకుతున్న వారిని అందరినీ హిందువులు అంటారు. ఈ దేశానికి సంబంధించిన పదం. ఈ దేశంలో క్రైస్తవులు ఉన్నారు హిందువులుగా, ముస్లింలు ఉన్నారు హిందువులుగా, బ్రాహ్మణులు ఉన్నారు హిందువులుగా. హిందుత్వాన్ని మీరు ఎలాగ తీసుకుంటారు? ఇది మాది అని మాత్రం మీరు ఎలా చెప్తారు సార్? ఒక పదం లౌకిక దేశం అని కూడా అంటారు. ఎలా తీసుకుంటారు మీరు?
హిందూయిజం అనేది మతం కాదు. ఇప్పుడు ఏదో పవనిజం రామోయిజం లాగా హిందూయిజం అనేది మతం కాదు సార్. హిందూ అనేది మీకు చెప్తున్నాను వినండి, 2500 సంవత్సరాల క్రితం భారతదేశంలో మనుషులు బ్రతికారు. క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల క్రితం భారతదేశంలో విలసిల్లిన మొట్టమొదటి నాగరికత సింధు నాగరికత. సింధు నది పరివాహక ప్రాంతంలో బ్రతికినటువంటి ఈ మనుషులందరినీ కలిపి సింధులు అని పిలిచారు. యేసుక్రీస్తు ప్రభు పుట్టడానికి 2500 సంవత్సరాల క్రితం అసలు ఈ భారతదేశ భూభాగం మీద మనుషులు లేరు. 2500 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ నాగరికత అనేది మొదలైంది మనది. ఆ సింధు నది పరివాహక ప్రాంతంలో బ్రతికిన వాళ్ళందరినీ హిందువులు అన్నారు, సింధువులు అన్నారు. ఇప్పటికీ హిందువులు అంటారు. మీరు దుబాయ్ కానీ కువైట్ కానీ వెళ్ళండి, ఇప్పటికీ అదే పేరుతో పిలుస్తారు మిమ్మల్ని. హిందూ అనేది దేశానికి సంబంధించిన పదం, దాన్ని వదిలిపెట్టండి పక్కకి దయచేసి. మా హిందువులు అనొద్దు. మేమెవరం సార్? అమెరికన్స్ మేము, పాకిస్తాన్ వాళ్ళం మేము, చైనా వాళ్ళం మేము హిందూసే. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు హిందువే. అతను క్రైస్తవుడైనా, ముస్లిం అయినా, బౌద్ధుడైనా, జైనుడైనా ఎవడైనా హిందువే. ఎవరు సార్? జై హింద్ ఎందుకన్నా సార్? చచ్చిపోయిన వాడికి జై ఎట్లా చెప్తారు సార్? శ్రీరాముడు చనిపోలేదా? చనిపోయిన వ్యక్తికి ఏం చెప్తారు సార్? చనిపోయిన వ్యక్తికి ఏం చెప్తారంటున్నా. మళ్ళీ జై చెప్పమని ఎట్లా అడుగుతున్నారు మీరు నన్ను? చనిపోయిన వాళ్ళకి జై. మహాత్మా గాంధీకి జోహార్ అంటే విన్నా నేను, రాజీవ్ గాంధీకి జోహార్ అంటే విన్నా, ఇందిరాగాంధీకి జోహార్ అంటే విన్నా, రాజశేఖర రెడ్డికి జోహార్ అంటే విన్నా, ఎన్టీఆర్ గారికి జోహార్ అంటే విన్నా. చచ్చిపోయిన వాళ్ళకి జోహార్ చెప్పడమే మాకు నేర్పించారు స్కూల్లో. మరి మీరు కొత్తగా ఏమైనా చెప్తున్నారో చచ్చిపోయిన వాళ్ళకి జై చెప్పండి అని. రాహుల్ గాంధీకి జై అంటాం, రేవంత్ రెడ్డికి జై అంటాం, జగన్మోహన్ రెడ్డికి జై అంటాం, చంద్రబాబుకి జై అంటాం, బతుకున్న వాళ్ళకి జై అంటాం. శ్రీరాముడు చచ్చిపోయాడుగా, చచ్చిపోలేదా? సరైన నదిలో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు కదా. మీరు అవతారం ముగించాడు అనండి, లేకపోతే నీళ్లలో కలిసిపోయాడు అనండి, మీరు ఏం చెప్పినా చచ్చిపోయాడా లేదా మనిషిగా పుట్టిన తర్వాత? చనిపోయినటువంటి వ్యక్తికి జై ఎట్లా చెప్తారు సార్? మళ్ళీ జై శ్రీరామన్ అని చెప్తున్నారు మీరు, ఎట్లా చెప్తారు అసలు? జోహార్ శ్రీరామ్ అందాం. నాకు కూడా అభిమానమే రావడం అంటే చెప్తారు. అట్లయినా కూడా జోహార్ శ్రీరామ్ అందాం. చచ్చిపోయాడు కదా మనిషి. గరికపాటి నరసింహరావు గారు చెప్పలేదా? శ్రీరాముడు ఉట్టి మనిషి, దేవుడు కాదు, మీకు భక్తి ఎక్కువై పూజిస్తున్నారు అని గరికపాటి నరసింహరావు గారు చెప్పారు. మనిషిని పూజించాల్సిన అవసరం ఏంటి సార్? సృష్టికర్త ఉన్నాడు కదా, సృష్టి మొత్తాన్ని చేసిన దేవుడు ఉన్నాడు కదా, ఆయన పూజిస్తాం. మనిషిని ఎందుకు పూజించాలా? మీరు నన్ను పూజించడం, నేను మిమ్మల్ని పూజించడం ఏమొచ్చింది? నేను తిండి తింటాను, బాత్రూమ్కి వెళ్తాను, మీరు తిండి తింటారు, బాత్రూమ్కి వెళ్తారు, ఇద్దరం ఒక రోజు చచ్చిపోతాం. నేను మిమ్మల్ని పూజిస్తే నాకేమొచ్చింది? నన్ను పూజిస్తే మీకేమొచ్చింది? జోగి రాసుకుంటే బూడిద రాలిద్ది అన్నట్లు ఉంటుంది వ్యవహారం. సృష్టికర్తను పూజించాలి అంటే బైబిల్ లెక్క ప్రకారం ఎవరు మీ సృష్టికర్త అంటే? సృష్టికర్తకి పేరేముంది సార్? ఆయన ఒకసారి పేరు అడిగారు. మోషే అనే ప్రవక్త ఆయన ఒకసారి పేరు అడుగుతాడు. మన పక్కనే ఉండే ఈజిప్ట్ దేశంలో ఇజ్రాయెల్కి సంబంధించిన ప్రజలు 430 ఏళ్ళు దాదాపు బానిసత్వంలో బ్రతికారు. ఇది హిస్టరీ, బైబిల్ కథ కాదు. బైబిల్లో కథలు ఉండవు సార్, హిస్టరీ బుక్ అది. అందులో ఉన్న ఏ దేశానికైనా వెళ్ళండి ఆ దేశం ఉంటుంది, ఏ నాగరికతకైనా వెళ్ళండి ఆ నాగరికత ఉంటుంది. ఇజ్రాయెల్లో ఉన్న ఈ ప్రజలందరూ కూడా 430 ఏళ్ళు ఈజిప్ట్లో ఉన్నారు. ఆ ఈజిప్ట్ బానిసత్వంలో వాళ్ళు బ్రతకలేనప్పుడు మనల్ని బ్రిటిష్ వాడు పరిపాలించినట్లుగానే వీళ్ళని ఈజిప్ట్ వాళ్ళు పరిపాలించారు. ఆ టైంలో ఈజిప్ట్ దేశంలో ఈ జనం మొత్తం అక్కడ బతికారు. ఆ టైంలో మోజెస్ అనే ఒక ప్రవక్తని దేవుడు పిలుస్తాడు మండుతున్న పొదలో నుంచి. పిలిచి వాళ్ళు బానిసత్వంలో మగ్గిపోతున్నారు, వాళ్ళని బయటికి తీసుకురావాలి, నువ్వు అక్కడికి వెళ్ళాలి అని చెప్తాడు. చెప్తే ఇతను ఏమంటాడంటే, నాకు నోటి మాంద్యం, నేను వెళ్ళలేను, నాకు నత్తి నా వల్ల కాదు అని చెప్తాడు. అరే నాయన, నత్తి గిత్తని సమాధానం చెప్పకు, మోగొండి పుట్టించింది నేనే, నత్తోండి పుట్టించింది నేనే, నాకు తెలుసు అవిదంతా అని అడుగుతాడు. చివరికి ఒప్పుకున్న తర్వాత మోషే ఏమంటాడంటే, ఇదంతా బాగానే ఉంది కానీ ఇంతకీ నిన్ను ఎవరు పంపారు అని అంటే, నేనేం చెప్పాలో నీ పేరు అని అంటాడు. నీ పేరేంటి? ఈ రోజు మీరు నన్ను అడిగారే సృష్టికర్త పేరేంటని, ఆ రోజు ప్రవక్త అడిగాడు, మోషే ప్రవక్త. ఇస్లాం సహోదరులు కూడా మూసా ప్రవక్త అంటారు. ఆయన రాసిందే ధర్మశాస్త్రం, ఖురాన్లో ఉన్న ధర్మశాస్త్రం ఆయన రాసిందే. మూసా ప్రవక్త, ఆయన మూసా అని పిలుస్తారు వాళ్ళు. అప్పుడు దేవుడు అంటాడు, ఆయనకి బొడ్డు కోసి పేరు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు, ఆయన గుణ లక్షణాలను బట్టి ఆయన పేరు ఉంటుంది కాబట్టి నేను ఉన్నవాడును, నేను అనువాడును అని చెప్తాడు. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా, సృష్టిలో వెతికినా, సృష్టికి అవతల వెతికినా ఉన్నది నేనే, సృష్టికి ముందైనా సృష్టి తర్వాత అయినా ఉన్నవాడును నేనే, అల్ఫా ఒమేగా నేనే. అంటే మొదటి వాడిని చివరి వాడిని నేనే కాబట్టి నేను ఉన్నవాడును, ఇదంతా జరగాలి అని అనువాడును నేనే, నేను అనువాడును అని అంటాడు. అది ఆయన పేరు. ఇక యేసు ఏంటి మరి అని మీరు అడగొచ్చు, యెహోవా ఏంటి అని మీరు అడగొచ్చు, పరిశుద్ధాత్ముడు ఏంటి అని మీరు అడగొచ్చు. ఇవన్నీ గుణ లక్షణాలు. ఇప్పుడు టైగర్ ఉంది, అది పులి, దాన్ని మనం తెలుగులో పులి అని అంటాం, ఇంగ్లీష్లో టైగర్ అంటాం. అలాగే యేసు అనే పదానికి రక్షకుడు అని అర్థం. రక్షకుడు, ఆయన పేరు, పరలోకం నుంచి ఒక దూత వచ్చి పుట్టబోయేది రక్షకుడు గనక రక్షకుడు అని ఆయనకి పేరు పెట్టండి అని చెప్తారు. ఆయనకి బొడ్డుగోసి పేరు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. యేసు అంటే రక్షకుడు అని అర్థం, జీసస్ అంటే రక్షకుడు అని అర్థం, యేసా మసీ అంటే రక్షకుడు అని అర్థం. 3500 భాషల్లో బైబిల్ ట్రాన్స్లేట్ చేయబడింది. 3500 భాషల్లో ఆయనకి అదే పేరు ఉంటుంది, రక్షకుడు అని. పేరు లేదు, మీరు రక్షకుడు అని అర్థం. క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం, పేరు కాదు. మొత్తం బైబిల్ మొత్తం ఏరితే కానీ అది మొత్తం కూడా ఒక ఇజ్రాయేలు దేశానికే సంబంధించింది, మన ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు సంబంధించింది కాదు అది.
నేను ఒక ఇజ్రాయెల్ దేశానికే వచ్చాను, నేను ఈ భూమి మీద ఉన్న వాళ్ళకన్నా ప్రత్యేకంగా ఒక దేశాన్ని మిమ్మల్ని ఎన్నుకున్నాను అని యెహోవా యేసు చెప్పిన సందర్భం అంటే మన భారతదేశానికి అది సంబంధం లేదు. అందులో ఉన్నటువంటి అవి ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ప్రజెంట్ ఈ ఆచరణలో పాటించే దగ్గరైతే కాదు. వాటికంటే గొప్పగా ఒక మత గ్రంథాల గురించి చెప్పట్లేదు కానీ కవులు రాసినటువంటి స్వామి వివేకానంద రాసిన నీతి సుమతి శతకల వేమన పద్యాల్లో ఉన్నటువంటి ఒక 10 భావాలలో ఉన్న మీనింగ్ కూడా బైబిల్లో లేదు. అది మనిషిని మూర్ఖంగాను పొల్యూట్ గాను చేస్తుంది. కానీ రోజు రోజు జనాభా మరి క్రైస్తవానికి పెరుగుతుంది కదా, వాళ్ళకి సరైన అవగాహన లేకపోవడము. ఇది ఇప్పటి నుంచి కాదు, మన భారతదేశ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దీన్ని బాగా అంటగట్టించి ఇది ఒక పరిశుద్ధ గ్రంథము, దైవ గ్రంథము, ఇది పరలోకానికి మార్గము, ఇది మంచి లేదని చెప్పేసి జనాలు కోట్లాది మంది మీద రుద్దే ప్రయత్నంగా ఒక పెద్ద భారీ కుట్ర జరుగుతుంది. ఒక వీడియో చూసారు, ఎవరో మల్లికార్జున అని ఇన్స్టాలో వీడియోలు చేస్తున్నారు. అవును, పరలోకంలో ప్లాట్లు పెట్టి అమ్ముతుర్రట, మరో 2 కదా కొనుక్కోరు. నిజం, పరలోకం 10,000 కిలోమీటరే ఉందట, అక్కడ ప్లాట్లు చేస్తున్నాడట ఆయన. పాస్టరే అనుకుంటా నాకు తెలిసి, పొద్దున్న లేస్తే ఇది చేస్తుంటాడు. మరి ఒక్కడే కాదు, సగం మంది పాస్టర్లు అంట పరలోకంలో 100-200 గజాలు అట్లా అమ్ముతుర్రట. ఖమ్మంలో ఒక ఆవిడ ఉంది, అగ్ని మినిస్టర్స్, యెహోవా అగ్ని మినిస్టర్స్ అని చెప్పేసి ఒక ఆవిడ ఉంది, మేరీ రత్నం అని. ఆవిడ నెలకు ఒక 10-15 సార్లు పరలోకానికి వెళ్ళి వస్తుంటది. పరలోకానికి వెళ్ళి ఇప్పుడు మనము ఇక్కడ నుంచి చార్మినార్ వెళ్ళి ఎట్లా వస్తామో, చార్మినార్కి వెళ్ళి ఎట్లా వస్తామో డైలీ పరలోకానికి పోయిస్తుంటది. పరలోకానికి వెళ్ళి ఇక్కడ ఇదిగో బిల్డింగ్స్ ఎలాగున్నాయి చూడండి చూడండి అని చెప్పేసి కొన్ని ఏఐ వీడియోస్ లేకపోతే నెట్లో డౌన్లోడ్ చేసి, ఏఐ వీడియోలో వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదనుకోండి, నెట్లో వీడియోలో కొన్ని డూప్లెక్స్లు అవన్నీ డౌన్లోడ్ చేసి పెట్టి గ్రీన్ మ్యాట్ మీద పెట్టి ఇదిగోండి ఇది పరలోకానికి ఫస్ట్ ఎంట్రీ, లోపల ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పేసి ఉంటారు. కాకపోతే స్పృహ ఉన్నోడు, బ్రెయిన్ పని చేసేవాడు అసలు ఏ మాత్రం ఇది ఏం జరుగుతుంది ఇప్పుడు మీలాంటి వాళ్ళు బైబిల్ మీద స్టడీ చేసి ఇందులో తప్పుల్ని మైక్రోస్కోప్లో పెట్టి వెతుకుతున్నప్పుడు కొన్ని స్టేట్మెంట్లు మనం చూస్తాం. ఏందది, మనం ఏటీఎం నుంచి 2 లక్షలు తీసినామని, గ్యాస్ అయిపోతే గ్యాస్ ఇచ్చింది దేవుడు అని, ప్రభువా నాకేదో గోల్డ్ కావాలని అంటే అడిగిపోతే బంగారం చైన్ దొరికిందని, లేదంటే చనిపోయినాడు బతికిండని, ఇట్లా ఈ అన్ని స్టేట్మెంట్ చూసినప్పుడు ఇవన్నీ మనల్ని ఫూల్స్ చేస్తున్నారు అంతే. ఇవన్నీ మనల్ని ఫూల్స్ చేయడానికి, ఎందుకంటే వాళ్ళకి అసలు ముందు చర్చికి వచ్చే వాళ్ళ యొక్క ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉంటే వాళ్ళకి అసలు బ్రెయిన్ పనిచేయదు. కాబట్టి ఇవన్నీ నమ్మి ఇంకా చర్చికి వస్తారు, ఇంకా ఆత్మీయంగా బలపడతారు క్రైస్తవ్యంలో. ఇవి కూడా నమ్ముతారు, అంటే ఇవి కూడా నమ్ముతున్నారంటే వాళ్ళ ఐక్యూ లెవెల్స్ ఏ స్టేజ్లో ఉన్నాయి, వాళ్ళని ఎలా కన్సిడర్ చేశారు ఈ పాస్టర్లు, అవన్నీ కూడా దొంగ సాక్షులు. కొంతమంది క్రిస్టియన్ నుంచి పాస్టర్లుగా బయటకు వచ్చి ఇవన్నీ కూడా చర్చి వెనక సైడ్ ట్రైనింగ్ ఇస్తారు. నువ్వు ఇలా చెప్పు అలా చెప్పు, ఒక సాక్ష్యానికి 1000 రూపాయలు ట్రైనింగ్ ఇస్తారని చెప్పేసి పాస్టర్లు చెప్పారు. మా దగ్గర ఒక ఆయనకు వచ్చాడు, వాళ్ళకి ఏమైనా పేమెంట్ లాంటిది పేమెంట్లు ఇస్తారు, ఒక 1000-2000 పేమెంట్లు ఇస్తారు, 500 కూడా పేమెంట్లు ఇస్తారు. నేను ఇప్పుడు టచ్ తుచ్చనంగానే ఇట్లా ఊగినట్టు టచ్ ఊగినట్టు 1 డే బిఫోర్ చర్చిలోనే ప్రాక్టీస్ ఇస్తారు. మీకు జరుగుతాయి రిహార్సల్ జరుగుతున్నట్టు వీడియో నేను మీకు ఇస్తాను, ఇదే ఇంటర్వ్యూలో మీరు ప్లే చేయొచ్చు కూడా. ఓకే, మొత్తము రేపు దయచేసి ఉంటుంది చూపించండి. తప్పకుండా ఇప్పుడు ప్రెసెంట్ లేదు, నేను మీకు పెట్టిద్దాం, నేను మీకు పెడతాను. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఇట్లా ఉంటాయి. ఉప్పల్లోనే, ఎక్కడ కాదు హైదరాబాద్ లోనే, ఉప్పల్లోనే ప్రాక్టీస్ కూడా చేస్తారు. టచ్ అంటే నువ్వు అలా పడిపోవాలి ఇలా పడిపోవాలి. వాళ్ళందరూ కూడా స్టేజ్ మీద జూనియర్ ఆర్టిస్టులు, అవును, వాళ్ళందరినీ కూడా పిలుచుకొని వచ్చి స్టేజ్ మీద చేపిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏదో దయ్యం పట్టినట్టు, ఎవరు నువ్వు అంటే అదేదో సైతాన్ పేరు చెప్పడం, థర్డ్ స్టూడెంట్ వెళ్ళిపోయిన తర్వాత, లేదంటే చెవులు వినపడని వ్యక్తి చెవులు వస్తున్నట్టు, కాళ్ళు లేని వ్యక్తి పరిగెడుతున్నట్టు 100 మీటర్ స్ప్రింట్ కొడతాడు ఆయన. ఇంటర్వ్యూ ఫస్ట్ లో చెప్పా, నాకు బ్రెయిన్ ఉంది, బ్రెయిన్ పనిచేసింది కాబట్టి ఇందులో నుంచి బయటకు వచ్చాను అని. మీరు చెప్పే ఇవన్నీ దయ్యాలు వదలగొట్టాలు, ఇవన్నీ చేపించటాలు, ఇదంతా కూడా మోసం అని అది చేసే పాస్టర్లకు కూడా తెలుసు. ఓకే, వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఇన్కమ్ సోర్స్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మారుమూల విలేజ్ గ్రామాలలో దయ్యాలంటే కూడా ఇప్పటికీ నమ్మి భయపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. మీకు సైతాన్ని పట్టిందని చెప్పి నమ్మే వాళ్ళు కూడా ఉంటారు, చదువు లేని వాళ్ళు, నిరక్షరాస్యతలు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ ట్రిక్స్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. ఎట్లాగే మా పాస్టర్ దయ్యం వల్ల కొడతారని చెప్పేసి ఊరి నుంచి పిలిపించుకోవడము చేయటాలు, వాళ్ళ ఏమాత్రం కొంచెం అమాయకంగా ఉన్నా వాళ్ళ ట్రాప్లో పడిపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. అది అంటే ఈ క్రైస్తవం పట్ల ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ, లేదంటే ఈ క్రైస్తవాన్ని నమ్మే వ్యక్తులకు ఏమైనా ప్రమాదం ఉందంటారా? మరి ఏం లేనప్పుడు నమ్మితే ఇబ్బంది ఏంది? వాళ్ళకి ఏమైనా భవిష్యత్తులో ఏమైనా ప్రమాదాలు ఉంటాయా? దానివల్ల ఈ దేశానికో ఈ రాష్ట్రానికి వచ్చే నష్టం ఏం లేదు కదా, ఎవరి నమ్మకాలు వాళ్ళే కదా. అలాంటిది వాళ్ళ మతాలలో వేలు పెట్టి తప్పులు చూపడం ఎందుకు అని కొంతమంది అంటారు కదా, ఏమంటారు అట్లా? ఇప్పుడు మన భారతదేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నారు కాబట్టి ఓకే, వీళ్ళ మెజారిటీ పెరిగితే ఏమవుతుంది అనేది
కొన్ని ప్రాంతాలు ఆల్రెడీ ఎఫెక్ట్ అయినాయి. అవును. ఇప్పుడు పోర్చుగీస్ వారు, డచ్ వారు, ఫ్రెండ్స్ వారు, బ్రిటిష్ వాళ్ళు వీళ్ళందరూ ఏం చేశారంటే మన హిందూ గుళ్ళను అటాక్ చేశారు, గుళ్ళని కూల్చేశారు. చాలా లోపలికి వెళ్ళి గుడులు కూల్చడము, అంటే వాళ్ళ సిరి సంపదను దోచుకుపోవడము, మనల్ని బానిసలుగా చేయడము, మనం మతం మార్చడము ఒకటే కాకుండా ఇక్కడ ఉన్న ఎంతో అపూర్వమైనటువంటి గుళ్ళను వాళ్ళు కూల్చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి కదా. వాళ్ళు గుళ్ళు ఎలా కూల్చారు మీరు చెప్పగలుగుతారా? వాళ్ళ బైబిల్లోనే విగ్రహారాధన చేయొద్దు, వాళ్ళ ధ్వంసం చేయండి, కూల్చండి, ఆక్రమించండి, నేను తప్ప ఈ భూమి మీద ఈ కొన నుంచి ఆ కొన వరకు వేరే ఇతర దేవతలు పూజింపిన వాళ్ళని రహస్యంగా చంపండి అని చెప్పేసి వాళ్ళ బైబిల్లో రాయబడి ఉంది.